ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఒక్కొక్కడు అదెందుకు చూపిస్తున్నావు ఇదెందుకు చూపిస్తున్నావు అని అంటారు. చూపితే చూడాలి, అంతేగాని అదెందుకు చూపిస్తున్నావు ఇదెందుకు చూపిస్తున్నావు అని ఎందుకు అడుగుతారు నన్ను? నా ఇష్టం, నేను చూపిస్తా. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. నేను ఇక బతకలేనమ్మో, ఇక నేను బతకలేనమ్మో. నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. శ్రీకాంత్ బావా, నేను పొలం దగ్గరకు వచ్చాను, నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. మరి తర్వాత ఏమైంది? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 30 ఏళ్ళు వచ్చినాయి, కనీసం ఇప్పటి వరకు చూడలేదు. 8 సంవత్సరాలకే నువ్వు కబడ్డీ ఆడేస్తున్నావు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ ఏదో మనశాంతి కోసం రీలు చేసుకుంటారు. లంచవడుకులారా, ఒళ్ళు అమ్ముకొని బతులేను, గుద్దబట్టలు ఇప్పేసుకొని తిరుగుతలేను. ఏంటా బూతులు? అసలు ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. నన్ను అంటేందుకు మీరు నాశనం అయిపోను, మీరు మొదలారిపోను. నా ముచ్చటెందుకు బాడుకోవాలరా? ఏ బాడుకోరు అన్న లంచవడుకు మీరు చాలా. నన్ను కూడా నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్ను ఎంతలా ప్రేమించాలంటే శూన్యమంట. అట్ట ప్రేమించావు, ఒకరిని మంట గుడిపించావు, పాపం వాడు. ఇప్పుడు వాడిని వదిలితే ఇప్పుడు ఏరే వాడిని తగులుకొని ఇంక వాడిని వెళ్ళి చేసుకున్నావు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? వాడిని కూడా దగ్గరలో ఇంకా గుడిపించావు. నాకు తెలుసు. ఏందిలే మామ, వాడిని ఎక్క వాడిని ఆలిందంగా ఇమ్మి వచ్చి టీవీలో ఛానళ్ళు మార్చినట్టు మార్చాలి మొగోళ్ళు. లవ్ లో ఉన్నప్పుడు ఎవరైతే అమ్మ, చింతల్లి, బుజ్జితల్లి, మమ్మీ అని పిలుస్తారో కాలం గడిచే కొలది లంజిదానా, సన్నాస్తానా అని తిడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ, డాడీగా అని పిలిచిన వాళ్ళు ఉండే కొలది లంజిదానా అని వర్స్ట్గా మాట్లాడతారు. నాకెలా తెలుసానా? చెప్పలేనులే, అర్థం చేసుకోండి. అంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా తమ్ముడు, తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఎవరికైతే లవర్ లేరో లవ్ యూ అని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అది కూడా ఓన్లీ లవర్ లేని వాళ్ళు మాత్రమే. నీకే అర్థమవుతుందా? అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. మీకు ఎవరికైనా నేను నచ్చితే ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి, నేను కాల్ చేస్తాను. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా చూసేది. நீங்க ஏன் இவனுக்கு பண்றீங்க? ఏంటిది? మాకేంటిది అంటున్నాను. టచ్ చేసావయ్యా,
నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.